దద్దరిల్లిన రాప్తాడు వైసీపీ మిలియన్ ర్యాలీ అదూర్స్. రాప్తాడులో జరుగుతున్న సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం 3 కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అలా వచ్చిన వారు సభా ప్రాంతాన్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్బుక్లు సిద్ధం సభ ఫోటోలతో ట్రెండ్ అవుతున్నాయి. అటు ట్విట్టర్లో సిద్ధం హ్యాష్ట్యాగ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. సీఎం రావటానికి ముందే సిద్ధం అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఊపేయగలమని మరోసారి నిరూపించారు. జగనన్న ఈజ్ రోరింగ్ లైన్ అని ఓ అభిమాని పెట్టిన హ్యాష్ట్యాగ్కి వ్యూస్ వెలువెత్తాయి. ఇక ఈ సభకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. సభాస్థలికి చేరుకున్న జగన్ ముందుగా ప్రజలకు అభివాదం చేశారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే రాప్తాడు సభకు జల సముద్రం వచ్చిందని చెప్తూ రాయలసీమ గడ్డ మీ పౌరుషాల బిడ్డ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడు అంటూ సీఎం ప్రసంగం ప్రారంభించారు. ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్ ఒక సవాలు విసిరారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రైతులకు ప్రత్యేకంగా ఓ పథకమైన తెచ్చారా అని ప్రశ్నించారు. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒకటైనా ఉందా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే బడికి, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా ఒక పథకం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య జరుగుతుందన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను అనుకునే ఎన్నిక కాదని, 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమానికి డ్రామాలు ఆడే చంద్రబాబుకి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైసీపీకి మాట తప్పటమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య జరుగుతుందని అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కనీసం అవ్వాతాతలకైనా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే మంచి చేశాడని, కనీసం ఒక మంచి పథకం తీసుకొచ్చాడనుకోవడానికి ఒకటి కూడా గుర్తుకు రాదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం చేసిన కనీసం ఒక మంచి పనైనా ఉందా అన్నారు. అసలు కనీసం బాగుపడిన స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు కాక తప్పదని చెప్పారు. చంద్రబాబు వంచన భరించలేకే 5 ఏళ్ల క్రితం ప్రజలంతా చొక్కా మడతేసి బాబుకు ఉన్న కుర్చీని మడిచి వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కు తగ్గించారని అన్నారు. మరోసారి చొక్కా మడత పెట్టేందుకు సిద్ధమా అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు అని, ఈ పెద్ద మనిషి చేయలేని పనులన్నీ ఈ 57 నెలల పాలనలోనే చేసి చూపించామని అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మల్లో, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్థి మనసులో చోటు సంపాదించుకోగలిగామని చెప్పారు. ఈ 57 నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంలోని పథకాలు తీసుకున్న లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాలన్నారు. మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతు భరోసాని ఇచ్చామని, పగటిపూటే విద్యుత్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇది వ్యూవర్స్ సిద్ధం సభ అప్డేట్స్.